నమస్తే. మన గాంధీగిరి వార్తలకు స్వాగతం. రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్. ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు చదువుతున్నది దయానంద్ గాంధీ. వార్తల్లోని ముఖ్యాంశాలు. కని ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్లు, చంద్రపాల్కు ఘన సత్కారము. వివరాలు. ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవాఖానా. కోల్బెల్ కు కంటిపాప, అన్ని వర్గాలకు వెలుగు కిరణం. డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి దవాఖానా. ఏప్రిల్ 15 నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం. కంటి పొరకు ఆపరేషన్ 5,000 రూపాయలకే చేయబడును. లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవాఖానా, లక్ష్మీనగర్, గోదావరికని. ఫోన్ నంబర్ 8074911632. చంద్రపాల్ వంటి క్రమశిక్షణ, నైపుణ్యం గల కార్మికులే సింగరేణికి నిజమైన ఆస్తి అని పలువురు అధికారులు పేర్కొన్నారు. RG3 ఏరియా OCP1లో EP ఆపరేటర్గా విధులు నిర్వహించి ఈరోజు ఉద్యోగ విరమణ పొందిన గోదావరికనికి చెందిన చంద్రపాల్ను ఘనిపై నిర్వహించిన ప్రత్యేక మహోత్సవంలో ఘనంగా సన్మానించి ఆయన సేవలను కొనియాడారు. సంస్థ తరపున జ్ఞాపికను అందజేశారు. ఈ సందర్భంగా ప్రాజెక్ట్ అధికారి రాధాకృష్ణ, ఘని మేనేజర్ ఉదయ్ హరిజన్ మాట్లాడుతూ, చెప్పిన పని ఎంత కష్టందైనా క్రమశిక్షణతో రక్షణ సూత్రాలు తూచా తప్పకుండా పాటిస్తూ నైపుణ్యంగా చేయగలిగిన కార్మికుడు చంద్రపాల్ అని అన్నారు. చంద్రపాల్ కేవలం కార్మికుడు మాత్రమే కాక హాకీ, టెన్నిస్ క్రీడాకారుడిగా, హాస్యాభినయ కళాకారుడిగా సింగరేణికి ప్రాతినిధ్యం వహించి కోల్ ఇండియా స్థాయిలో పలు పథకాలు సాధించి సింగరేణికి కీర్తి పతాకాన్ని దశ దిశలా ఎగురవేశారని కొనియాడారు. సంస్థ కీర్తి ప్రతిష్టలు ఇనుమడింపజేసే విధంగా రక్షణ సందేశాత్మక లఘు చిత్రాలు రచించి నటించి దర్శకత్వం వహించారన్నారు. అత్యున్నత బహుమతులు అందుకున్నారని అభినందించారు. మృదు భాషగా, నిరాడంబరుగా తన ఉద్యోగ కాలంలో కార్మికులు, అధికారులతో సఖ్యగా మెలుగుతూ తలలో నాలుక అయ్యారన్నారు. ఎందరో మార్గదర్శకుడిగా నిలిచారన్నారు. సంస్థ ప్రాజెక్ట్ అండ్ ప్లానింగ్ డైరెక్టర్ వెంకటేశ్వర రెడ్డి ఫోన్ ద్వారా స్వయంగా చంద్రపాల్కు పదవీ విరమణ శుభాకాంక్షలు తెలిపారని, అదే ఆయన ప్రతిభకు నిలువుటద్దామన్నారు. చంద్రపాల్ను యువ కార్మికులు స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. ఇంతటి క్రమశిక్షణ, నైపుణ్యం గల కార్మికుడిని ఉద్యోగ విరమణతో దూరం చేయాల్సుకోవాల్సిన రావడం బాధాకరమన్నారు. ఆయన భావి జీవితం కుటుంబ సభ్యులతో ఆనందంగా గడపాలని ఆకాంక్షిస్తూ గజమాల, పూలమాలలు, శాల్వాతో ఘనంగా సన్మానించి జ్ఞాపికను అందజేశారు. ఈ కార్యక్రమంలో గని సంక్షేమాధికారి సాయికృష్ణ, రక్షణాధికారి కూరపాటి శ్రీనివాస్, AITC డిప్యూటీ జనరల్ సెక్రటరీ వైవిరావు, పిట్ సెక్రటరీ తిరుపతిరావు, INTC పిట్ సెక్రటరీ వెంకటస్వామి, జనరల్ షిఫ్ట్ అధికారులు, ఆపరేటర్లు, SNPC డోజర్ సెక్షన్ కార్మికులు, RG3 ఏరియా క్రీడా కళాకారులతో పాటు చంద్రపాల్ కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు నీనా మార్గరెట్, శాంతి నిరీక్షణ, శ్రీచంద్, ఎవిటా షెర్ఫిన్, జాన్ దివాకర్ తదితరులు పాల్గొన్నారు. కాగా ఈ సందర్భంగా దేహదానానికి ముందుకొచ్చిన చంద్రపాల్ను సదాశివ ఫౌండేషన్ నిర్వాహకుడు లింగమూర్తి అభినందించగా, మ్యాజిక్ హరి ప్రదర్శించిన ఇంద్రజాల ప్రదర్శన ఆకట్టుకుంది. కొత్తగా అపాయింట్ అవుతున్నారు. కొత్తగా ఇప్పుడు ఆల్రెడీ డిఫరెంట్ డిజిగ్నేషన్స్లో SEA, CBA, స్పెషల్ గ్రేడ్ ఈ విధంగా రాబోతున్నారు. వీళ్ళ దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ఇంతకుముందు ఎక్స్ సర్వీస్ మెన్ అని ఉండేవాళ్ళు. నేను కూడా ఆల్మోస్ట్ ఓపెన్ కాస్ట్తోనే 1990 35 సంవత్సరాలు 34 సంవత్సరాల మట్టి కూడా ఓసీలో నేను పనిచేస్తున్నా. సుదీర్ఘంగా EP ఆపరేటర్లతో ఎక్కువగా నాకు అనుబంధం ఉంది. వాళ్ళతో కలిసిమెలిసి యాజ్ ఎ ఫ్రెండ్లీగా వర్క్ చేయటం అనేది నాకు ఫస్ట్ అండర్వేర్ స్టార్టింగ్ నుంచి కూడా ఉన్నది. పర్టికులర్గా డోజర్ ఆపరేటర్లు అంటే నాకు చాలామంది నాకు మా PKOC2లో కూడా, లేకపోతే మా JKOCలో వాళ్ళందరూ కూడా ఇప్పటికీ నాకు ఫోన్ చేస్తూ ఉంటారు. మస్తాను, వేణు, ఇట్లా చాలామంది JKOCలో, PKOCలో. మన దగ్గర కూడా అటువంటి ఆపరేటర్లో మన చంద్రపాల్ ఒక మెయిన్ డోజర్ ఆపరేటర్. ఇప్పుడు మన దగ్గర ఒకటి సైట్ ఆఫీసులో ఒకటి, SNDలో ఒకటి, CHPలో ఒకటి. కొంచెం ఎవ్రీ మంత్లో రిటైర్డ్ దానిలో నేను చూస్తే ఏదైనా ఒక ఎంప్లాయీ దొరికితే रिटायर है तो हमको बहुत दुख होता है. उसमें से एक चंद्रपाल है. रिटायर होने से నేను అనుకున్నా OC1కి లాస్ అవుతుంది. ఎందుకంటే చంద్రపాల్ वेरी वेरी गुड एम्प्लॉय, वेरी पॉजिटिव एम्प्लॉय. सबको इससे सीखना चाहिए. मैं भी कई बार देखा इनको चंद्रपाल ऐसे बना तो वो बना के आता था. कभी भी नेगेटिव नहीं सोचता कंपनी के बारे में. चंद्रपाल
multi-talent employee. పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నివారణ కోసం ఈ ప్రాంతంలో తగు ప్రయత్నాలు, అవగాహన తదితర సేవల కోసం ఏర్పడిన తమ సంస్థను మరింత బలోపేతం చేయడానికి గాను నూతనంగా కార్యనిర్వాహక కార్యవర్గాన్ని ఏర్పాటు చేసుకున్నట్టుగా జీపీపీ పీపీజీ బాధ్యులు పేర్కొన్నారు. గోదావరిఖని ప్రెస్ క్లబ్లో ఈరోజు జరిగిన ప్రెస్ మీట్లో వారు మాట్లాడారు. నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు. అధ్యక్షుడిగా పోలీసుల భీమసేన నేను, ఉపాధ్యక్షులుగా నూనె శరత్ మోహన్, మధ్యల శ్రీనివాసు, ప్రధాన కార్యదర్శి చిరుతల నాగరాజు, సంయుక్తదారుల గంజి మురళీకృష్ణ, కోతుల నరేష్, కోశాధికారి బోడ సమ్మయ్య, కార్యవర్గ సభ్యులు పి శశికాంత్, టి రాకేష్ రెడ్డి, బి నాగేశ్వరరావు, సిహెచ్ రవీంద్రుడు, వ్యవస్థాపక సభ్యులు సిజిఎం లోకాభిరామ్, ముచ్చట్ల చంద్రమౌళి, డాక్టర్ వెంకటేశ్వర్లు, పరమూరి అమరేందర్రావు, కాజా రక్షోదీన్, ఎండి రజబలీలు, సోషల్ మీడియా సెక్రటరీగా మేకల శ్రీకాంత్, బోయిని రాజశేఖర్, ప్రెస్ సెక్రటరీగా కె ఆకాష్, కల్చరల్ సెక్రటరీ కె సందీప్, సలహాదారులుగా ఇదివరకు కార్యవర్గంలో ఉన్నటువంటి పెద్ద మనుషులను మాకు ఇతర సహకరించినటువంటి రాజయ్య, లక్ష్మణరావు, దాదా సలాం, ఉమ్మడి కుమార్ నేను మొదటిసారిగా ఇప్పుడు కొత్త కార్యవర్గంగా ఎన్నుకోవడం అయింది. ఈ నేపథ్యంలో ఇక నుంచి జీపీపీ పీపీజీకి సంబంధించినటువంటి సంవత్సర పొడుగునా ఉన్నటువంటి 13 కార్యక్రమాలను ఈ విధంగా ద్విగుణీకృతమైనటువంటి సంఖ్యతో అందరినీ సమీక్షించుకొని అన్ని వర్గాల సమాజంలోని అన్ని వర్గాల వారిని కలుపుకొని ముఖ్యంగా విద్యార్థులు, యువజనులు, మహిళలు, కార్మిక, కర్షకులు, వాణిజ్య వ్యాపార సంఘాలు, ఇతర స్వచ్ఛంద సంస్థలను అందరినీ కూడా కలుపుకొని ఈ సంస్థను మరింత ముందుకు తీసుకెళ్ళి మనం స్థానికంగానే కాదు అంతర్జాతీయంగా కూడా ఉన్నటువంటి కాలుష్యాన్ని, 6 రకాల కాలుష్యం కాబట్టి ఈసారి మేము నూతన కార్యవర్గాన్ని యువతను ఎక్కువ ప్రోత్సహించాలి, విద్యార్థులను ఎక్కువ ప్రోత్సహించాలనే ఉద్దేశంతో పర్యావరణ పరిరక్షణ మీద అవగాహన కల్పించాలనే కార్యక్రమాలు తీసుకోవడాన్ని ముందుకు పోదలుచుకున్నాము. అందులో భాగంగానే ఈసారి ఎక్కువ శాతం మా యొక్క కార్యవర్గాలను యువతనే చేర్చుకోవడం జరిగింది. ముందు నిర్వహించాల్సిన కార్యక్రమాలు కూడా స్కూళ్ళు, కాలేజెస్ కానీ ఏవైతే స్వచ్ఛంద సంస్థలు ఉన్నాయో అందరినీ కలుపుకొని వెళ్ళి ఈ యొక్క కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్దామని అనుకుంటున్నాము. అదేవిధంగా పర్యావరణ ప్రేమికులు ఎవరైనా కూడా మాతో పాటు భాగస్వాములు కావచ్చు. వాళ్ళందరినీ కూడా స్వచ్ఛందంగా మేము మా యొక్క స్వచ్ఛంద సంస్థకు ఆహ్వానిస్తున్నాము. పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా ముందుకెళ్తున్నాం కాబట్టి ప్రతి ఒక్క వర్గం వారు మా యొక్క సంస్థతో కలిసి నడవాలని ఆకాంక్షిస్తుంది. పార్లమెంట్, అసెంబ్లీ, స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ఆర్య వైశ్యులకు ప్రాతినిధ్యం కల్పించే విషయంలో తీరని అన్యాయం చేస్తున్నారని ఆరోపిస్తూ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని రేపటి నుంచి గోదావరిఖని ఆర్య వైశ్య భవన్ మహిళా సంఘం నిర్వహణలో ఆర్య వైశ్య భవన్లో ఉచిత యోగా శిక్షణతో పాటుగా కోలాటం, డ్యాన్స్, కరాటే, కర్రాసాములో ఉచితంగా శిక్షణ ఇస్తున్నట్లుగా సంఘ బాధ్యులు తెలిపారు. ఈరోజు గోదావరిఖని ప్రెస్ క్లబ్లో జరిగిన ప్రెస్ మీట్లో సంఘ నేతలు మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికలు కానీ, పార్లమెంట్ ఎన్నికలు కానీ కాంగ్రెస్ పార్టీ వారు, ఎస్పెషల్గా బీజేపీ పార్టీ వారు ఎప్పుడు కూడా కుల సంఘాలను సంప్రదించాలి, అయ్యో మరి వాళ్ళు కూడా మనకు ఆర్యవైశ్యుల ఓట్లు కూడా మనకు అవసరం, మనం అడగాలి అనేటువంటి ఆలోచన లేకుండా వాళ్ళు మెదులుతున్నారు. ఇది 2 సార్లు. ఇంకొకటి ఏంటంటే మేము గతంలో 2018 2024 రాష్ట్ర వ్యాప్తంగా వైశ్య సోదరులు శాసనసభ్యులుగా చాలామంది ప్రయత్నించింది కాంగ్రెస్ పార్టీ టికెట్ పరంగా. అంటే 2018లో అన్యాయం చేసింది, 2024 కూడా అన్యాయం చేసింది. ఏ ఒక్క వైశ్య సోదరునికి మాత్రం అసెంబ్లీ టికెట్ ఇవ్వలేదు. ఇది బల్లా కొద్దీ మేము చెప్తున్నాం. అంటే రాజకీయంగా కాంగ్రెస్ వాళ్ళు ఆర్యవైశ్యులు ఎందుకు చిన్న చూపిస్తున్నారో అర్థం కావడం లేదు. ఈ బీజేపీ పార్టీ వాళ్ళు కూడా ఎందుకు చిన్న చూపిస్తున్నారో అర్థం కావడం లేదు. ఇకపోతే గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది. మా వైశ్యులకు కొన్ని చైర్మన్ల పదవులు ఇచ్చారు, నామినేటెడ్ పదవులు. అసెంబ్లీ ఎలక్షన్లు కానివ్వండి, పార్లమెంట్ ఎన్నికల్లో కానీ వాళ్ళు కనీసం మా దగ్గరకు వచ్చేసి అన్న మీ సాయం కావాలి అనే అటువంటి సందర్భాలు. కానీ ఈ 2 పార్టీలు మాత్రం విస్మరించినాయి. వాళ్ళ అనుచరులు మర్చిపోయారా, లేకుంటే అసలు నాయకులు మర్చిపోయారా అర్థం కావడం లేదు. అంటే గతంలో ఉన్నటువంటి అధ్యక్షుడు కానీ, ఇప్పుడు ఉన్నటువంటి అధ్యక్షుడు కానీ ప్రజాస్వామ్య పద్ధతులనే ఎన్నికలు తప్పితే ఎవరో పెట్టినటువంటి నామినేటెడ్ అధ్యక్షుడు గారు. ఇది ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకోబడ్డ అధ్యక్షుడు నేను, ఎన్నికల ద్వారానే వచ్చిన అధ్యక్షుడిని. కాబట్టి మన రాజకీయ పార్టీ నాయకులు చెప్తున్నారు, మాకు ఇంట్లో అంత ఆర్యవైశ్యులకు ఇక్కడ 2000 కుటుంబాలనే మా సోదరులు ఉన్నారు, వాళ్ళని గమనించండి, గుర్తుంచుకోండి. ఇంకపోతే మీరు ఇప్పుడు 2 సార్లు విస్మరించారు, 3వసారి మా వైశ్యుల సత్తా అనేది స్థానిక సంస్థ ఎన్నికల్లో ఖచ్చితంగా మీకు చూపించబడుతుంది. ఎందుకంటే డివిజన్లు పెంచుతున్నారు.
ప్రతి డివిజన్లో ఆర్యవైశ్యులు వ్యాపారాలు చేస్తుంటారు, ఆర్యవైశ్యులు జీవన కొనసాగిస్తున్నారు. ప్రతి డివిజన్కు అవసరమైతే నేను నా టీమును ఖచ్చితంగా వర్క్ చేసి మాకు ఏ రాజకీయ పార్టీ అయితే ప్రాతినిధ్యం ఇస్తలేదు వారిని ఖచ్చితంగా మేము మా ఫలితాలు అనేవి మా వైశ్యుల సత్తాన్ని చూపెడతాం. మరియు మహిళా సంఘం ఆధ్వర్యంలో ఆర్యవైశ్య భవన్లో జరుగుతున్నటువంటి అంతర్జాతీయ యోగా శిక్షణ తరగతులకు సంబంధించినటువంటి కార్యక్రమానికి రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ప్రజలందరూ ఓన్లీ ఆర్యవైశ్యాన్ని కాకుండా కులాలకు అతీతంగా జరగబడే యోగా శిక్షణ తరగతులలో యోగా ఒకటే కాకుండా కరాటే, డ్యాన్స్, కూచిపూడి, కర్రసాం లాంటి యోగా విన్యాసాలకు ప్రజలందరూ ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకొని రోజు జరుగుతున్నటువంటి నిత్య రోజులు మనుషులు ఉరుకుల పరుకుల ప్రయాణం సాగుతున్నటువంటి వారికి మానసిక ప్రశాంతత, ఉల్లాసం చేసే ఈ ప్రయత్నంలో ప్రజలందరూ భాగస్వాములై ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నేను కోరుకుంటున్నాను. ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం. నమస్తే.